నేను స్ట్రైట్ పాయింట్కి వస్తాను. కార్ ఎప్పుడైతే కొనాలనుకుంటామో డెఫినెట్గా మీరు ఒక 7 lakhs కార్ అయితే ప్లాన్ చేసుకుంటారో దానికి డౌన్ పేమెంట్ డెఫినెట్గా 2 lakhs 3 lakhs మీకు ఫస్ట్ డౌన్ పేమెంట్ చేద్దామని ప్లాన్ చేసుకుని ఉంటారు. బట్ అలా చేయడం కంటే ఆ 2-3 lakhsని ఏదైనా మంచి రీసెర్చ్ చేసి ఏదైనా స్టాక్లో ఇన్వెస్ట్ చేసి పెట్టండి. డౌన్ ది లైన్ ఒక 5 to 7 years వెయిట్ చేయండి. ఓకేనా? ఎట్లాగో ఈఎంఐ మీరు 5 to 7 years పెట్టుకుంటారు కాబట్టి అదే టైంని ఇక్కడ ఈ స్టాక్కి టైం ఇవ్వండి. 100% అని చెప్పలేను కానీ 90% మీ కార్ ప్రైస్ అవుతుందో ఆ ఇంట్రెస్ట్తో కలుపుకొని ఈ స్టాక్ అక్కడ వరకు పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో డెఫినెట్గా మీరు ఇక్కడ డౌన్ పేమెంట్ కట్టడం కంటే అట్లా ఇన్వెస్ట్ చేస్తే మీకు కార్ ఫ్రీ వచ్చినట్టు అవుతుంది. ఆ 7 years తర్వాత మళ్ళీ మీరు ఆ కార్ రీసేల్ చేసినా కూడా మీకు ఆ డబ్బులు మిగిలిపోతాయి. సో మీరు ఏం ప్లాన్ చేస్తారంటే డౌన్ పేమెంట్ చేసే బదులు ఏదైనా మంచి స్టాక్ని రీసెర్చ్ చేసుకొని దాంట్లో ఇన్వెస్ట్ చేయండి. ఇది నా ఒపీనియన్ మట్టుకి. మీరు రీసెర్చ్ మీరు చేసి క్యాలిక్యులేట్ చేసుకొని చేయండి. 90% డెఫినెట్లీ సక్సెస్ ఉంటుంది.